నువ్వు ఈ మందిరంలో నుంచి బయటికి వెళ్ళిపోమన్నారు. నాథ, అలా అనకండి అని చెప్పి పాదాలు పట్టుకున్నాడు. పాదాలు పట్టుకున్నటువంటి ఆమెను ఒక్క తన్ను తన్నాడు జలంధరుడు. అప్పుడన్నది లేచి, ప్రాణేశ్వర, నేను మీకు అందంగా కనిపించడం లేదా? అందంగా లేనా? లేక మీరు ఏ వస్త్రాలు ధరించమంటే ఆ వస్త్రాలు ధరిస్తాను, మీరు ఏ ఆభరణములు ధరించమంటే ఆ ఆభరణములు ధరిస్తాను, మీకు ఎలా ఇష్టమైతే అలా నేను ముస్తాబవుతాను. చెప్పండి, నేను అందంగా లేనా? అప్పుడన్నాడు జలంధరుడు, అందమా? అగునగు రంభకన్న 10 అంతలు చక్కదనాల కుప్పవేయవుదువు, మరి మదాంధవు కానిచో పొగరున నేలవైతువకో పూసరమున్ గల తప్పు కప్పిపుచ్చి గడుసు మీరి వచ్చితివే సానిపోలికన్ అన్నాడు. రంభా, ఊర్వశి, మేనక వీళ్ళందరూ నీ అందం ముందు పనికిరారు బృంద. అంత అందమైనటువంటి దానవు నీవు. దాని కారణం చేతనే నీకు అహంకారం. ఆ అహంకారంతోనే గౌరవించవలసినటువంటి పువ్వుల దండను నేల మీద వేసి అగౌరవపరిచావు. కాబట్టి మా గురువుగారు చెప్పారు, తప్పని పరిస్థితిలో నేను నీతో ఉంటున్నాను. నీవు నాకు అసలు అక్కర్లేదు. ఈ క్షణం నుండి నీవు నా దగ్గర ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోమ్మన్నాడు. వెళ్ళిపోమ్మనేసరికి అప్పుడంటుంది ప్రాణేశ్వర, ఎక్కడికి వెళతాను నేను? దాసదాసీ జనంబులెందరూ గలరిట ఆవిడంటుంది. ఏడుస్తూ పాపం చాలా బాధపడుతూ, దాసదాసీ జనంబులెందరూ గలరిట అందు ఒక్కతనై ఉంటకైన తగను. ఎంతోమంది దాసదాసీలు మీ సమక్షంలో ఉన్నారే, ఒక దాసిగానైనా మీ దగ్గరే నన్ను ఉండనివ్వండి నాథ. నన్ను వెళ్ళిపోమ్మని మాత్రం చెప్పవద్దు. కలసి మీతోడ శయనింపగూడకున్నమానే పానుపు నెత్తుటకైన తగను. మీరు పరుండి లేచినటువంటి పాన్పు నెత్తడానికైనా నేను పనికిరానా? గదిసి మీ మోము ముద్దాడదగకయున్నమానే అద్దమేనియు చూపుటకైన తగను. ఏదో చిన్న చిన్న పనులు దాసి వాళ్ళతో పాటు నాకు కూడా ఒక పని చెప్పండి, చేస్తూ మిమ్మల్ని చూస్తూ మీ పాదాల దగ్గరే ఉంటాను. అంతేగాని వెళ్ళడం మాత్రం వెళ్ళను. లేదా ఎలాంటి శిక్ష విధించినా ఆనందంగా అనుభవిస్తాను అన్నది. గొంతు కరవాలమున తెగకోయరాదే. మీ చేతిలో ఉన్న ఖడ్గం పెట్టి నా గొంతును కొయ్యండి, ఆనందంగా అనుభవిస్తాను. లేదా గిరుల దొర్లించరాదే, ఎత్తైనటువంటి శిఖరాల మీదకి ఎక్కించి కిందకి దొర్లించండి, ఆ శిక్షను ఆనందంగా అనుభవిస్తాను. లేదా సమ్ముఖమున విషమిచ్చి చంపరాదో అన్నది. విషాన్నివ్వండి మీ చేతులతో, ఆనందంగా అనుభవిస్తాను.